నిజంగా దేవుడు మన ఒక్కొక్కరికి ఒక కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక్కొక్క మంచి కార్యం మన జీవితంలో చేయాలని. ఇశ్రాయేలీలకు ఆ మంచి దేశమైన పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని ఇవ్వాలని ఎలా దేవుడు ఆశపడ్డాడో మన జీవితంలో కూడా కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని, కొన్ని తలాంతులు ఇవ్వాలని, కొంచెం జ్ఞానం ఇవ్వాలని, మంచి జాబ్ ఇవ్వాలని, ఓ చక్కని ఇల్లు ఇవ్వాలని, ఎన్నో ఆశలు ఆయనకి. ఓ చక్కని భార్యనివ్వాలని, ఓ మంచి భర్తనివ్వాలని ఎన్నో ఆశలు ఆయనకు. మన పట్ల ఆశలు చాలా ఉన్నాయి. అయితే ఆ ఆశలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే కాలేబు గారు చెప్తున్నటువంటి మాట, దేవాది దేవుడు కాలేబు గారితో ఇశ్రాయేలీలతో మాట్లాడాలని ప్రేరేపించినటువంటి మాట, ఆ మంచి దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే యెహోవా మీ యందు ఆనందించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, నీ పట్ల కూడా నా యేసేకున్న ఆలోచనలు ఎంత ఉన్నతమైనవంటే భూమికి ఆకాశానికి మధ్య ఎంత తేడా ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించే విషయంలో, శారీరకంగా ఆశీర్వదించే విషయంలో అరకొరగా దేవుడు మనల్ని ఆశీర్వదించడు. పొర్రపాటున సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలు ఆయన మాటే వేరు. నీవు ఆశీర్వదించబడుదువుగాక అని అంటే చాలు, ఇంకా గొప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయి. నిజమండి. అయితే ఒక్కటి, యెహోవాను ఆనందింపచేసే స్వభావం నీలో ఉందా? ఆయన్ని సంతోషపరుస్తున్నావా? నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, దైవ భక్తి విషయంలో అరకొర భక్తి చేస్తున్నావా? అందుకే ఆ మంచిని పొందుకోలేకపోతున్నావేమో. సంపూర్ణమైన భక్తి చేద్దాం, సంపూర్ణమైన పవిత్ర జీవితం చేద్దాం, సంపూర్ణమైన నీతి కలిగిన మార్గంలో నడుద్దాం. ఆ మంచి, మన కొరకు ఏ మంచిని దేవుడు దాచిపెట్టాడో, మన కొరకు పాలు తేనెలు ప్రవహించు ఏ స్థితిని దాచిపెట్టాడో దాన్ని మనం సంపూర్ణంగా స్వతంత్రించుకొందుముగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.